దేనికోసం వచ్చారు? కేవైసీ కోసం వచ్చాను మ్యామ్. ఇక్కడికి వచ్చాక మేము డ్యూటీలోకి వెళ్ళే వాళ్ళం మనం పర్మిషన్ మీద వచ్చాం. నిన్న మొన్న చేసినామన్ననే వచ్చాం. పర్మిషన్ తీసుకొని వస్తే ఇప్పుడు మేము కేవైసీ చేయము, ఇంటికాడ వచ్చి చేస్తారు డెలివరీ బాయ్ అంటున్నారు. డెలివరీ బాయ్ వచ్చిన మాకు ఫోన్ చేస్తారా మ్యామ్, మేము కేవైసీ చేస్తున్నాం రండి మేడం అంటారా? అన్నారు కదా. మరి పర్మిషన్ ఇచ్చిన ఒక 10 మందిని నిలబెట్టి చేయొచ్చు కదా, ట్రాఫిక్ జామ్ కాకుండా. ఇన్ఫర్మేషన్ వచ్చింది దేనికోసం ఈ కేవైసీ అని ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇప్పుడు గ్యాస్ కలెక్షన్ది 500 చేస్తామన్నారు కదా మ్యామ్. చేస్తామన్నప్పుడు మా టెన్షన్స్ మాకు ఉంటాయి కదా, మేము అడిగేసి వచ్చాం. సార్ ఇట్లా చేస్తారంటే కేవైసీ మేము హాఫ్ అన్ అవర్లో 1 అవర్లో వస్తాం సార్, మేము పర్మిషన్ తీసుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చేసరికి మేము చేయట్లేదు, మేము ఇంటికి వచ్చే డెలివరీ బాయ్ చేస్తారు అని అంటున్నారు. డెలివరీ బాయ్ చేస్తాడన్న ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది ఏంటి అంటే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి 500 గ్యాస్ సిలిండర్ కోసం అని. మీ వరకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు మ్యామ్. ఖాళీ బ్యాంక్ అకౌంట్ ఏది ఉంది, ఫోన్కు ఆధార్ కార్డ్ లింక్ ఉందా లేదా అని అంటున్నారు. ఉన్నాయి 500 కోసమే అనుకున్నాం. ఇప్పుడు మామూలుగా 12,000 అయిందిగా మ్యామ్, 1200 అయ్యింది. 1200లో 500 వస్తే మాలాంటి వాళ్ళ పేదరిక వాళ్ళకు న్యాయమే కదా మ్యామ్. 500 వచ్చింది, ఓ 200 ఏదో మా ఖర్చులకు మేము ఉంటాం కదా. అట్లా అని మేము మా బాధ ఏదో మేము పడుతుంటే వీళ్ళేమో ఇక్కడికి వచ్చిన సంది ఇలా అంటే ఎట్లా చెప్పండి మేడం మీరే. ఇట్లా కాదమ్మా, ఇగో ఈ టైం నుంచి ఈ టైం వరకు అంటని ఓ రూల్ అన్న పెట్టాలి. లేదు మేము ఇంటికి వచ్చి చేస్తామంటే మాకు పర్మిషన్స్ ఇవ్వాలిగా మా సార్ వాళ్ళు. మరి ఇయ్యనప్పుడు మేము ఎక్కడ వెళ్ళాలి మ్యామ్? మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి, మిమ్మల్ని మీరు వస్తే ఏమంటున్నారు? మేము ఇంటికి వచ్చి చేస్తాం వెళ్ళండి అంటున్నారు. మరి మాలాంటి వారి పరిస్థితి ఏంది? ఇప్పుడు పనులలోకి వెళ్ళే వారమే చాలామంది ఉన్నాం. మరి మా పరిస్థితి ఏంది? మాకు ఫోన్లు చేసి చెప్పరుగా మేము డోర్ కొట్టి అమ్మ వచ్చినాం మేము కేవైసీ చేస్తున్నాం రండి అన్నారు కదా. అప్పుడు సార్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలా? మరి ఎట్లా మేడం మా పరిస్థితి? ఎవరు మా పరిస్థితి కనుక్కుంటారు? ఇప్పుడు వచ్చినప్పుడు ఇట్లా ఎలా కొట్టి పంపించేస్తారు. మేమేమో అలా వెళ్ళి ఇంటికాడ వెళ్ళి మళ్ళీ బాధపడాలి. లేని వాళ్ళది ఏంది పరిస్థితి? ఉన్నోళ్ళకంటే అట్లా ఉంటుంది, లేని వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఎలా చేయాలి? ఇంకా వచ్చిన అవకాశాన్ని విధంగా సాల్వ్ చేసుకొనియరు, ఇట్లా ఎలా కొడుతుంటారు? వీళ్ళని ఎవరు చూసుకోవాలి మరి చెప్పండి? మా బాధలు మాకు ఉంటాయి కదా మ్యామ్.